హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మన యాష్ ముఫారక్ గారు సైలెంట్ గల కారణం ఏంటి, అదేవిధంగా మన ఫౌండర్స్లో అతి ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు, అందరి మధ్యలో మెదుగుతున్న ప్రశ్నలు, వాటన్నిటికీ మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మీకు కూడా ఒక క్లారిటీ, ఒక అవగాహన వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఫౌండర్స్లో ఉన్న ఆలోచనలు, అనుమానాలు, వాళ్ళకున్న కోపము, చికాకు, ఇరిటేషను ఈ విధంగా ఉండడం జరిగింది. ఈ వీడియో చివరి వరకు వింటే మీకు ఒక క్లారిటీ, అవగాహన వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఫౌండర్స్కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి విదేశీ ఫౌండర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మన ఫౌండర్స్కి అందించాలని చెప్పేసి చేస్తున్నా. కానీ మన ఫౌండర్స్ ఇన్ఫర్మేషన్ ఇంటానికి కూడా ఇష్టపడటం లేదు. ఎందుకంటే పరిస్థితులు అంత ఘోరంగా మారిపోయాయి. ఎందుకంటే అప్డేట్స్ వచ్చి ఒక 50 రోజులు దాటిపోయినాయి, పాపస్ వచ్చి 50 రోజులు దాటిపోయినాయి. అందరూ సైలెంట్గా ఉండడం వల్ల, యాష్ ముఫారక్ గారు కూడా సైలెంట్గా ఉండడం వల్ల వాళ్ళు నిరాశ, కోపం, ఈ చికాకు, ఇరిటేషన్ ఇలా ఉండడం జరిగింది. వాళ్ళు అందుకే ఏ ఇన్ఫర్మేషన్ కూడా అంత పట్టించుకోవడం లేదు, చూడడం లేదు, వినడం లేదు. సరే, అది సహజమే. ఎందుకంటే చాలా సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్న కంపెనీ ఇంకా రాకపోయేసరికి, ఎప్పుడొస్తుందో ఒక క్లారిటీ లేకపోయేసరికి ఎవరికైనా ఇది సహజమే. అయితే నాకు ఆన్పాసిల్ ఉన్నప్పుడు నా డౌన్లైన్లో ఒక 200+ మెంబర్స్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ విక్టరీ విత్ యాష్లో ఒక 4 మెంబర్సే నా సర్కిల్లో ఉండడం జరిగింది. వాళ్ళ నుంచి వాళ్ళందరికీ డిస్పాచ్ చేయడం జరిగింది లింక్స్. అయితే ఈ 200+ మెంబర్స్ నాకు బయట కలిసినప్పుడు కానీ, ఫోన్లో కానీ కొన్ని వాళ్ళ మధ్యలో వచ్చిన ప్రశ్నలు కోపంతో, ఆవేశంతో అడగడం, కొన్ని సజావుగా అడగడం, నార్మల్గా అడగడం జరిగింది. అవే క్వశ్చన్స్ మన ఫౌండర్స్లో చాలామందికి వచ్చి ఉంటాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రిజిస్ట్రేషన్స్, కేవైసీలు అవుతున్నాయా, అవ్వట్లేదా, వీటి గురించి ఎవరు చెప్పడం లేదు అని అడగడం జరిగిందండి ఒక క్వశ్చన్. అంటేనండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాటి గురించి ఎవరు మాట్లాడుకోవడం, ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు కాబట్టి మనందరికి తెలియట్లేదు. అంతేకాని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ రిజిస్ట్రేషన్స్ సజావుగా సాగుతున్నాయి. కేవైసీలు, ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా సజావుగా సాగుతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకే ఇంకా ఒక క్లారిటీ కానీ అవి వెరిఫికేషన్ సక్సెస్ కావడం లేదు. కొన్ని కారణాల వల్ల, మనం ఆధార్ కార్డు సరిగా లేకపోవడం, సంథింగ్ కొన్ని కారణాల వల్ల కెమెరా బాగాలేకపోవడం ఇలా అవుతున్నాయి. కానీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, మెయిల్ వెరిఫికేషన్ అవుతుంది. ఈ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా కేవైసీ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డుతో కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి ఇష్యూస్ వస్తున్నాయి. కేవైసీ ప్రాబ్లం ఉంది, అది ఇంకా షార్ట్అవుట్ పూర్తిగా కాలేదు. కొత్త వాళ్ళకైతే అవుతున్నాయి, పాత వాళ్ళకు అకౌంట్స్ అయితే రిమూవ్ అయిపోతున్నాయి. ఓకే, ఇది క్లియర్ అండి. సెకండ్ అండి, మన ఎల్సీ మెంబర్స్ కూడా ఎందుకు సైలెంట్ అయిపోయారు, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఎందుకు అని అడగడం జరిగిందండి. సిస్టర్లో చాలామంది సైలెంట్ అయిపోయారు. మన రెడ్ రెఫరెంట్ గారు తప్ప. తను రోజు ఏదో ఒక లైవ్ చేయడం జరుగుతుంది. మన విదేశీ ఫౌండర్స్ వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్న విక్టరీ విత్ యాష్ గురించి కానీ, యాష్ ముఫారక్ గారి గురించి కానీ మాట్లాడిన వీడియోస్ అన్నీ తన అకౌంట్లో యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది రెడ్ రెఫరెంట్ గారు. మన క్రిస్ జెన్సన్ గారు అయితే అసలు మర్చిపోయారు. గతంలో బిల్ మస్ట్ గారు కూడా 2 days కోటి, 3 days కోటి, డే బై డే డైలీ ఒక వీడియో వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రజెంట్ 5 daysకు, 7 daysకు, 1 week ఒక వీడియో తను కూడా చేయడం జరుగుతుంది. ఆ వీడియోలో కూడా విక్టరీ విత్ యాష్ గురించి, యాష్ ముఫారక్ గారి గురించి గొప్పగా చెప్తూనే చెప్పడం కూడా జరిగింది. ప్రజెంట్ తను కూడా వారానికి ఒక వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు మన ఎల్సీ మెంబర్స్ అందరు సైలెంట్ అయిపోవడం జరిగింది. అయినా మన గుస్మిదా దిలాన్ గారు 3 నెలల తర్వాత మన ఒక చిన్న ఆడియో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది.
అంత సైలెంట్ అయిపోవడం జరిగింది. ఎందుకు ఇదంతా సైలెంట్ అంటే మాకు కూడా ఏం జరుగుతుంది యాష్ ముఫారా గారు చెప్పడం లేదు, అది డేట్ అయినా లాంచింగ్ టైం అయినా చెప్పడం లేదు అని చెప్పడం జరిగింది. అందుకనే చెప్పనీకి ఏం లేదు మా దగ్గర కూడా అని చెప్పేసి చేయడం లేదు అని కూడా తమ చెప్పుకుంటూ రావడం జరిగిందండి. ఓకే, ఇక థర్డ్ ప్రశ్న అండి. కొందరు ఆన్ పాస్లో ఓఎస్లో డాలర్లు పడుతున్నాయని కొంతమంది చెప్పడం జరిగింది, వాయిస్ మెసేజ్లో అలచల్ చేయడం జరిగింది. కానీ కొంతమంది ఇవి ఫేకు అని కూడా అనడం జరిగింది. అసలు ఇవి ఎంతవరకు నిజం? ఇక మనం ఆన్ పాస్లో కట్టిన డబ్బులు రిటర్న్ రావా, అయిపోయినట్టేనా అనే మాదిరిగా అడగడం జరిగిందండి. ఓకే, ఒకటండి, నిజానికి కొన్ని రోజుల క్రితం కూడా మన యూట్యూబ్లో ఓఎస్లో లక్షల డాలర్ పడుతున్నాయి అనేది అబద్ధం అని కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎవరికి పడలేదు, పడితే ప్రూఫ్తో సహా చూపించే వాళ్ళే, కానీ పడలే కాబట్టి వాళ్ళు చూపించలేకపోయారు. అవన్నీ ఫేక్ న్యూస్లు. ఇప్పుడు నాకు కానీ మీకు కానీ ఇప్పటివరకు అయితే ఈ రోజు వరకు అయితే పడలేదు. మొన్న గుజ్మిదర్ దిల్లాన్ గారు తన వాయిస్ మెసేజ్లో కూడా ఇదంతా ఫేక్ అండి, ఎవరికి డబ్బులు పడలేదు, నాకైతే రాలేదు, అవన్నీ నమ్మకండి, ఫేక్ న్యూస్ నమ్మకండి, మీరు ఇబ్బంది పడకండి అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పటివరకు అయితే పడలేదండి నాకైతే. మీకు పడి ఉంటే ఈ క్వశ్చన్ అడిగేటోళ్ళు కాదనుకుంటున్నాను నేను. నాకైతే పడలేదు. ఇప్పటివరకు అయితే ఫేక్ న్యూసే, తర్వాత అనేది ఇక తెలియదండి మనకు. ఓకే, ఇది కూడా క్లియర్ అనుకుంటున్నా అండి. నెక్స్ట్ అండి, పాపప్స్ ఎప్పుడు రావచ్చండి, అలాగే విక్టరీ విత్ యాష్ అనేది ఎప్పుడు గల్లా లాంచ్ అవ్వచ్చు అని అడగడం జరిగిందండి. ఒకటండి, పాపప్స్ గురించి గత కొన్ని రోజుల క్రితం నుంచి మనోళ్ళు కొన్ని డేట్స్ ఇచ్చుకుంటూ రావడం జరిగింది. 21, 25, 26, 29, 30 ఇలా అనుకుంటూ రావడం జరిగింది. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి పాపప్స్ రాలేదు. విక్టరీ విత్ యాష్లో 50 రోజులు అవుతుంది. మన ఓఎస్లో ఓన్యూస్ 20 Part 1 వచ్చి కూడా ఆల్మోస్ట్ 40 days కంప్లీట్ అయ్యింది. కానీ ఇప్పటివరకు అయితే పాపప్స్ గురించి కానీ ఎక్కడ న్యూస్ లేదు. ఇవన్నీ ఫేక్ న్యూస్లు కూడా ఇప్పుడు అలచలు కావడం లేదు. ఎందుకంటే ఇది యాష్ ముఫారా గారి చేతుల్లోనే ఉంటుంది. అప్పుడు ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు మాత్రమే. మన ఎల్సీ మెంబర్స్ కూడా మాకు కూడా ఏం తెలియదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది మనం ఎక్స్పెక్ట్ చేయడం, మనం గెస్ చేయడం కూడా కుదరదండి. వచ్చినప్పుడు చూసుకోవాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఓకే అండి. నెక్స్ట్ అండి, మన CEO యాష్ ముఫారా గారు ఎందుకు ఇంత సైలెంట్గా ఉండడం జరుగుతుంది అని అడగడం జరిగిందండి. దీనికి మన తెలుగు లీడర్స్ ఒకరిద్దరు కానీ మన ఎల్సీ మెంబర్స్ కానీ కొన్ని థీరీస్ చెప్పడం జరిగిందండి. ఏంటంటే గతంలో ప్రతిదీ బయటికి చెప్పడం, ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మన కంపెనీలో జరగబోయేది కూడా ముందే బయటికి లీక్ అయ్యి మన ఆపోజిషన్ కంపెనీలన్నీ మన ఆలోచనలన్నింటినీ కాపీ కొట్టి మన కంపెనీ ప్రొడక్ట్స్ లాంచ్ కాకముందుకే వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. వాడు జరగకూడదని చెప్పేసి ఎవరికి లీక్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి తన పని తాను చేసుకోవడం జరుగుతుంది. అందుకని ఇంత సైలెంట్గా ఉండడం జరుగుతుంది. ఈ సైలెంట్ వెనుక మనకు మంచే జరుగుతుంది అని చెప్పడం జరుగుతుందండి. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎన్నో Web3 కంపెనీలు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో సంబంధించిన కంపెనీలు కానీ ఎన్నో రోజు కొత్త పుట్టుక రావడం జరుగుతుంది. వాటికంటే మనం భిన్నంగా ఉంటేనే మార్కెట్లో నిలబడగలం అని చెప్పేసి వాటి అన్నిటికంటే బెటర్గా ఉండాలని చెప్పేసి ఆలోచించి వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏం చేయబోతున్నాం ముందుగా చెప్పడం వల్ల లీక్ కావడం జరుగుతుంది. కాబట్టి అందుకనే తను అంత సైలెంట్గా ఉండడం జరిగింది. అందుకే మనకు అప్డేట్స్ ఇవ్వడం లేదని చెప్పడం జరుగుతుందండి. కానీ ఇది నిజమే కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఈ పేషెన్సీ కోల్పోవడం జరుగుతుంది మన ఫౌండర్స్. ఎందుకంటే కొన్ని 6 ఏళ్ళు గడిచిపోయినాయి, 7 ఏళ్ళు గడిచిపోయినాయి. కాబట్టి ఇది నిజమైన నమ్మాలన్నా కొంచెం మనోళ్ళు ఇబ్బందికరంలో ఉన్నారు, బాధాకరంలో కోపంతో కూడిన బాధతో ఉండడం జరిగింది. కాబట్టి మన వాళ్ళకు నాకైనా ఎవరికైనా నచ్చడం లేదు. ఏదైనా సరే చిన్నపాటి అప్డేట్స్ అని ఇస్తుంటే ఇది ముందు రాబోతుంది, ఇలా ఉండబోతుంది, ఇది చేయబోతున్నాం అని మనకు క్లియర్గా చెప్పకున్నా
ఏదో ఒక చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తూ కనిపిస్తూ వినిపిస్తూ ఉంటే మనకు కూడా ఒక నమ్మకం అనేది బిల్డ్ అవుతుంది కదా అని చెప్పేసి మన ఫౌండర్స్ చాలామంది వరి కావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక మన విదేశీ ఫౌండర్ ఎల్సీ మెంబరో కాదో నాకు కూడా తెలియదు, తను ఒక మాట చెప్పడం జరిగిందండి. ఏంటంటే వన్ డే వెల్ లుక్ బ్యాక్ అండ్ రియలైజ్ ఇట్ వాజ్ వర్త్ ది వెయిట్ అని చెప్పడం జరిగిందండి. అంటే ఒకరోజు మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన నిరీక్షణకు ఇది విలువైనదే అని గ్రహిస్తాము అని చెప్పడం జరిగిందండి. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం చాలా సమయం వేచి ఉంటున్నాము, పేషెన్స్తో ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఒకరోజు మనం వేచి చూసినందుకు, వెయిట్ చేసినందుకు ఇది వర్తే అని మనం ఒకరోజు గ్రహిస్తామని చెప్పడం జరిగింది. ఇక ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి, ఇది కొంచెం ఆర్ష్తో కూడిన క్వశ్చనే. ఏంటంటే అసలు విక్టరీ విత్ యాష్ అనేది ఉందా లేదా అని కొంచెం ఆర్ష్గానే అడగడం జరిగింది. ఇప్పుడు ఉందా లేదా అని మనం నిర్ధారించలేము, మనం నిరూపించలేము. ఏంటంటే ఎందుకంటే అది మన యాష్ ముఫారి గారే తేల్చాలి. మనం ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి. మనకు నచ్చింది జరగనప్పుడు లేదని కూడా అనుకోకూడదు. ఎందుకంటే మనకు నచ్చింది రాలేదు కాబట్టి ఇది పోయింది, ఇది లేదు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఏదేమైనా మనం చేసేది ఏమీ లేదు, మనం పేషెన్స్తో వెయిట్ చేయడం తప్ప ఇంకా మరొకటి ఏం చేయలేం. కాబట్టి మన పనులు మనం చేసుకుంటూ, వెయిట్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉందాం. తర్వాత ఏం జరుగుతుంది అనేది యాష్ ముఫారి గారి చేతుల్లోనే ఉంటుంది. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.